ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఆ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఇది మనం చూసిన సినిమాల్లో ఏ సినిమాతో పోల్చుకోవాలి అని ఆలోచించాను. నాకు ఒక ఫ్యూ మినిట్స్ నాకు రాలా, ఏ సినిమాను అందలేదు నాకు. ఎందువల్ల అని ఆలోచిస్తే such a love story so well intertwined with such a crime story. It is so beautiful. అటువంటిది నాకు కనపడలేదు. అందువల్ల నేను ఐ థాట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఐ హ్యావ్ సీన్ బికాస్ ఆఫ్ దిస్. అది నేను తలుచుకున్నా అనమాట. ఏ సినిమా లాగా ఉంది అంటే ఏ సినిమాలా లేదు, బికాస్ ఆఫ్ దిస్ రీజన్ అని అనిపించింది. అండ్ ఇందాక సుప్రియ చెప్పినట్టుగా లవ్లో ఉన్న సాక్రిఫైస్ కానీ, మనం ఎంత ఇస్తాము లవ్కి, మనం ఎంత తెచ్చుకుంటాము కన్నా మనం ఎంత ఇస్తాము అన్న బేస్లో ఈ పిక్చర్ వర్క్ చేసినందువల్ల ఆ సినిమా ఎండుకు వచ్చేటప్పటికి అంత ఫీలింగ్ వచ్చిందన్న. అందరూ బ్రహ్మాండంగా చేశారు. డైరెక్టర్ సార్, I know that you exist, you come from Fiji, US, all this, I know, but it's very difficult to remember your name. So I remembered with a Chanel bag. So that is easy for me to remember your name. And you have done such a wonderful job. While seeing the film, I remembered you few times, you and the editor. I didn't know that my editor was editing this film. And I was thinking, ఎవరు ఎడిట్, ఎవరో కుర్రోడు ఎలా విపరీతంగా చేశాడు అంటే, బికాస్ ఇట్స్ తెలుగు ఛానల్, ఐఎమ్ జస్ట్ షిఫ్టింగ్ మై సెల్ఫ్. ఇది డిఫరెంట్గా ఎడిట్ చేశారా, కొత్తగా ఎడిట్ చేశారా, అదేదో చెప్పలేకుండా ఉన్నాను. కానీ ఎడిట్లో మట్టుకు ఒక బ్యూటీ తీసుకొచ్చారు ఈ సినిమాకి. అంత బాగా ఎడిట్ చేశారు. అందులో డైరెక్టర్ది, శేష్ది, ఎడిటర్ది అందరిది ఉన్నా కూడా దే క్రెడిట్ గోస్ టు ద ఎడిటర్ అండ్ పర్టికులర్లీ మై ఎడిటర్. ఐ డిడ్ంట్ నో టిల్ ఐ కంప్లీట్ ది జాబ్. అండ్ హిజ్ నేమ్ ఈజ్ పవన్ కళ్యాణ్. దట్ ఆల్సో ఐ లైక్. Mrinal, I've seen all of your films almost. And as Sita, you just made it so red dot. What else can be more than that, I thought. Ee cinemalo chuste, there are variants of emotions.